హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6th జూన్ ఈరోజు. సో 6th జూన్లో వచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి, సో ఇండియా ఎలక్టెడ్ ఎస్ టు యుఎన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట. సో ఎకనామిక్ సోషల్ కౌన్సిల్కు ఇండియా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో యుఎన్ యొక్క ఆర్గనైజేషన్ అనమాట ఇది. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి దీనికి ప్రెసిడెంట్గా మన ఇండియన్ పర్సన్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇదొక ఇంటర్నేషనల్ ఇష్యూ. దెన్ నెక్స్ట్ వచ్చేసి జపాన్లో జననాల రేటు క్షీణత అనమాట. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతుందో సో అది తగ్గుతూ ఉంది. ఇది జపాన్లో కానీ చైనాలో కానీ సౌత్ కొరియాలో తగ్గుతుంది. సో ప్రపంచానికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి ఇది ఒక ఇష్యూ. దెన్ నెక్స్ట్ రఫేల్ తయారీ అనమాట. సో ఫ్రాన్స్లో తయారు చేసే రఫేల్ యుద్ధ విమానాలు ఏవైతున్నాయో సో అవి మన హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్కి ఇక సెలవు, పర్సనల్ ఇండెక్స్ నెంబర్ అనమాట. సో పిన్ కోడ్ ఉంటుంది కదా, సో దాని ప్లేస్లో మనకు డీజీ పిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఇష్యూలో ఉంది. నెక్స్ట్ పిఎం మోడీ ఇనాగరేట్స్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఈరోజు 6th జూన్ రోజు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. సో నెక్స్ట్ అంజీ బ్రిడ్జ్ అనేది కాశ్మీర్లో వందే భారత్ మెట్రోస్ ఇవి ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మహేంద్ర దేవ్ అనమాట. ఈ మహేంద్ర దేవ్ అనే పర్సన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ మనకు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద పిఎంకి ఎలక్ట్ అవ్వడం జరిగింది, చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే నిన్న ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఏంటంటే గ్రేటర్ ఫ్లెమింగో శాంచురీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి భూమిత్ర పోర్టల్, భూమిత్ర చాట్ బాట్ అనమాట. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే భూమిత్ర చాట్ బాట్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది భూభారతి యాక్ట్లో పాటలాగా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రోపే ఇన్ తెలంగాణలో రోపే ఇంతవరకు లేదండి. సో ఇది ఫస్ట్ రోపే ఉంది. సో ఎక్కడుంది ఏంటి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఎలక్టెడ్ టు యుఎన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట. సో ఇది యుఎన్ యొక్క ఆర్గనైజేషన్, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మనకు ఒక 6 ఉంటాయండి మేజర్గా. ఓకే, ఒక 6 ఆర్గాన్స్ ఉంటాయి. అందులో వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒకటి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, థర్డ్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట. ఓకే, సోషల్ కౌన్సిల్. సో దీనికి వచ్చేసి మనకు ఇండియా అనేది ఎలక్ట్ అవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి ఇండియా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫ్రమ్ 2026 నుంచి 2028 దాకా ఒక 2 years పీరియడ్లోకి 2 years ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఈ కౌన్సిల్కి మన ఇండియా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక 2 years పీరియడ్ అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కు మన ఇండియా వచ్చేసి ఒక 8 times ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 193 కంట్రీస్ ఉంటాయి. దీంట్లో మన ఇండియా అనేది ఒకటే అనమాట మెంబర్. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. ఇక్కడ 6 ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ట్రస్టీషిప్, దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్. ఈ 5 యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కంప్లీట్గా న్యూయార్క్లో ఉంటాయండి. ఓకే, ఈ 5 హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ 6 ఆర్గాన్స్ ఉన్నాయి కదా. సో ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు హేగ్లో ఉంటుందండి. ఓకే, నెదర్లాండ్స్లోని హేగ్లో ఉంటుంది. నెదర్లాండ్స్లో హేగ్లో ఉంటుంది. ఓకే, సో ఇది అనమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఒక 6 ఆర్గాన్స్ యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క 6 ఆర్గాన్స్లో సో ఒక 5 హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కంప్లీట్గా న్యూయార్క్లో ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈరోజు ఇండియా ఎలక్ట్ అయింది యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి ఒక 2 years పీరియడ్ అనమాట. 2 years పీరియడ్ 2026 నుంచి 28 దాకా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. సో దీనికి గత 100 సంవత్సరాల పీరియడ్లో వచ్చేసి మనకు ఇండియా ఫస్ట్ టైం, ఓకే, ఇండియా అనేది ఫస్ట్ టైం దీనికి ప్రెసిడెంట్షిప్ అనేది ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి 1930లో ఫామ్ అయిందండి. ఓకే, ఇది 1930లో ఫామ్ అవ్వడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి
బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంటుంది. ఓకే, బెల్జియంలో బ్రసెల్స్లో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్స్. ఓకే, దీంట్లో వచ్చేసి ఒక 31 కంట్రీస్ ఉంటాయండి. ఓకే, 31 కంట్రీస్ ఉంటాయి. దీంట్లో 31 కంట్రీస్ ఉంటాయి, మెంబర్షిప్ ఉంటుంది. దీంట్లో డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ రెండు కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, బెల్జియంలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి 1930లో ఫామ్ అవడం జరిగింది. సో ఇండియా వచ్చేసి 1980స్లో మెంబర్షిప్ అనేది వచ్చింది. సో 1998లో మెంబర్గా ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2025లో ఏంటంటే 2025లో ప్రెసిడెంట్షిప్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో మేజర్ కంట్రీస్ వచ్చేసి ఇండియా, జపాన్, చైనా, జర్మనీ. ఓకే, చైనా, జర్మనీ, సో ఇటలీ, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్. సో ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో ఇవి వీటికి మెంబర్షిప్ ఉంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక 31 కంట్రీస్ ఉన్నాయి కదా, 20 నేషనల్ సెక్షన్స్ అనమాట. 20 నేషనల్ సెక్షన్స్. దెన్ నెక్స్ట్ ఒక 15 అకాడమిక్ రీసెర్చ్ సెంటర్స్ అనమాట. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కదా. సో ఇవి కొలాబరేటింగ్ ఇన్ ద సైంటిఫిక్ రీసెర్చ్ అనమాట. సో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఇవి అనమాట ఇక్కడ మేజర్గా. ఇది ఫౌండేషన్ 1930లో స్పెయిన్లో ఫామ్ అవ్వడం జరిగింది. బట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియంలో అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియంలో ఉంది. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫస్ట్ టైం మన ఇండియా తరపు నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి శ్రీనివాసన్ అనమాట. శ్రీనివాసన్ ఒరుగంటి అనమాట. శ్రీనివాసన్ ఒరుగంటి అనే పర్సన్ మనకు ఐఏఎస్ ఆఫీసరు. సో ఇతను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో 2025 నుంచి 2028 దాకా అనమాట. ఒక 3 years టెన్యూర్ ఉంటుందండి. 3 years. ఓకే, 3 years చైర్పర్సన్ లాగా ఉంటారు. ఇది ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఇది ఇక్కడ శ్రీనివాసన్ గారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది అనమాట. సో ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి జపాన్లో జననాల రేటు క్షీణత అనమాట. సో ఈ జననాల రేట్ అనేది ఏంటంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో ఓకే, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఒక ఉమెన్ యావరేజ్గా, సో కొందరు 3 మెంబర్స్కి ఇస్తారు, బర్త్ ఇస్తారు తన లైఫ్ టైంలో. సో 3 మెంబర్స్కి 4 మెంబర్స్కి అండ్ యావరేజ్గా వచ్చేసి తగ్గుతూ వస్తుంది అనమాట వరల్డ్ వైజ్గా. టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సో ఏంటంటే ఈ ఫర్టిలిటీ రేటు అనమాట. దీన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. ఓకే, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఒక ఉమెన్ తన జీవితకాలంలో సో యావరేజ్గా ఎంతమందికి బర్త్నిస్తుందో సో దాన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. సో మన ఇండియా విషయానికి వచ్చేసరికి మనకు టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ అనమాట. 2023లో సో టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీగా అయింది. సో అయితే మనకు ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనమాట. ఓకే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం వచ్చేసి మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2గా అయ్యిందనమాట. అదే మనకు 2011 సెన్సెస్ ఉంది కదా. సో 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియా యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2.2 అనమాట. సో 2.2 అయితే మనకు NFSH 5 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2కి రెడ్యూస్ అయిందనమాట. అంటే ఆయన యావరేజ్గా బర్త్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి అనమాట. సో ఓకే, టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ లేట్ మ్యారేజెస్ కానీ, సో చిల్డ్రన్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, సో ఒకరినే పెంచడం కష్టంగా కానీ, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనమాట. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి ప్రపంచం మొత్తం మీద కూడా ఏంటంటే ఇక్కడ జపాన్లోనే కాదండి, సో చైనా ఫస్ట్ డిసిషన్ తీసుకుంది. చైనా ఏంటంటే 1 hour ఒకప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి 1 hour నన్ ఫాలో అయింది. ఆ తర్వాత ఇద్దరు కావాలని చెప్పేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే సేమ్ అదే సిచ్యువేషన్ జపాన్లో. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ అనే పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్ పర్సంటేజ్ అయ్యి చాలా ఎక్కువ అవడం జరుగుతుంది ఇక్కడ చైనా కానీ. ఓకే, చైనా, జపాన్, దెన్ నెక్స్ట్ జపాన్, సౌత్ కొరియా. సో ఈ కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఎందుకంటే ఇక్కడ యంగర్ పీపుల్ అనేది చాలా తక్కువ ఉన్నారనమాట. సో ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఫర్టిలిటీ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. ఏంటంటే స్కీమ్స్, పాలసీస్ అనే ఇవన్నీ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వియత్నాం అనమాట. అసలు ఇష్యూ ఏంటంటే ఇక్కడ వియత్నాం ఇష్యూలో ఉంది. ఈ వియత్నాంలో ఏంటంటే 2 పిల్లల చట్టాన్ని, సో ఏదైతే చాలా కంట్రీస్లో ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఒకప్పుడు ఏంటంటే 2 పిల్లల వరకే చట్టాలను తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కానీ సో ఏవైనా కూడా ఇవ్వాలి అంటే ఒక 2 పిల్లల వరకే పర్మిట్ అయ్యేటువంటి యాక్ట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు కూడా పంచాయతీరాజ్లో చూసుకున్నట్లయితే సో 2 పిల్లలకు ఇట్లా కండిషన్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి 2 పిల్లలు ముద్దు అనేది సో ఇది
ఇట్లాంటివన్నీ కూడా ఈ చట్టాలలో సో ఏంటంటే వియత్నాం అనేది రద్దు చేసిందనమాట. సో ఎందుకంటే వీళ్ళ యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 1.19 అనమాట. ఓకే, టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 1.19 అనమాట, చాలా తక్కువ అనమాట. సో క్షీణించిపోయింది. సో ఓకే, ఇది చాలా తక్కువ అయిపోయింది ఇది. అయితే ఈ విధంగా చైనా కానీ జపాన్ కానీ సో వియత్నాం ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ విధంగానే. మన ఇండియా చూసుకున్నట్లయితే 2011లో 2.2 ఉండే. సో ఇది ఇప్పుడు యాజ్ పర్ NFSH 5 ప్రకారం 2% ఉంది. సో మన ఇండియాలో ఏంటంటే నార్థన్ స్టేట్స్ కంపేర్ చేస్తే సౌతర్న్ స్టేట్స్ ఏంటంటే ఈ సౌతర్న్ స్టేట్స్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓకే, నార్థన్ స్టేట్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఇక్కడ పనిచేస్తాయి. ఏంటంటే లిటరసీ కానీ, సో లిటరసీ రేట్ కానీ, సో హెల్త్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, చాలా ఫ్యాక్టర్స్ ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తాయి. అందువల్ల ఇక్కడ నార్త్తో కంపేర్ చేస్తే సౌత్ డెవలప్డ్ స్టేట్స్ కదా. సో అందుకోసం అనేది ఇక్కడ ఫర్టిలిటీ రేట్ అనేది లేట్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల సో సౌతర్న్ స్టేట్స్లో ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇది రీజన్. ఓకే, దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి రఫేల్ తయారీ అనమాట. సో రఫేల్ అనేది ఫైటర్ జెట్స్ అనమాట. సో ఈ రఫేల్స్ అనేవి మనకు 2016లో వచ్చేసి ఓకే, రఫేల్స్ అనేవి రఫేల్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు అనేవి 2016లో సో ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఫ్రాన్స్ దీన్ని డెవలప్ చేసింది ఫ్రాన్స్లో ఉండి ఒక కంపెనీ అనమాట. సో ఈ ఫ్రాన్స్ కంట్రీ వచ్చేసి దీని నుంచి మనం ఒక 36 ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఓకే, 36 ఆర్డర్ ఇచ్చాము. సో అవి రీచ్ అయినాయి. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక 26 మళ్ళీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇవి అనమాట. ఈ 36కి వచ్చేసి 7.8 బిలియన్ అనమాట. ఓకే, 7.8 బిలియన్ ఇది 36 ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసినాయి మనకు ఫ్రాన్స్లో రఫేల్ యుద్ధ విమానాలు ఉంటాయి కదా. సో అవి ద నెక్స్ట్ 26 ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవి ఫ్రాన్స్ కంపెనీ దావోస్ తయారు చేస్తుంది. సో ఇవి అనమాట. అయితే మనకి ఇప్పుడు ఉండే ఏంటంటే అసలు మనకి ఈ కంపెనీ అనేది ఏదైతే ఫ్రాన్స్ ఒప్పందంలో భాగంగా మన హైదరాబాద్కి రావడం జరిగింది అనమాట. సో ఈ మన హైదరాబాద్లో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. రఫేల్ తయారీ ఫ్యూజ్లేజ్ ఉత్పత్తి అనమాట. ఈ ఫ్యూజ్లేజ్ అనేది యుద్ధ విమానంలో ఒక మెయిన్ పార్ట్ అనమాట. ఓకే, మెయిన్ పార్ట్ ఇది. సో విమానాలలో మెయిన్ పార్ట్ దీన్ని ఫ్యూజ్లేజ్ అనేది విమానాల్లో మెయిన్ పార్ట్ ఇది. ఈ యూనిట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2028 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యూజ్లెస్ని వచ్చేసి 1 మంత్కి వచ్చేసి ఒక 1 మంత్ పీరియడ్లో వచ్చేసి ఒక 2 తయారు చేస్తారనమాట. ఓకే, ఒక 2 ఫ్యూజ్లెస్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇక్కడ కంపెనీస్ వచ్చేసి ఏంటంటే దావో ఏవియేషన్ ఒకటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనమాట. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఇవి రెండు కలిపి సో ఏంటంటే మన హైదరాబాద్లో ఓకే దసాల్ట్ ఏవియేషన్ రఫేల్గా ఫ్రాన్స్ కంపెనీ ఒకటి. సో ద నెక్స్ట్ మన ఇండియన్ వచ్చేసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనమాట. సో ఈ 2 కంపెనీస్ కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ అంటే సెంటర్ వచ్చేసి మన ఇండియాలోనే ఏంటంటే హైదరాబాద్లో అనమాట. సో మన తెలంగాణలో ఉన్నటువంటి సో హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రాన్స్ ఏంటంటే మన ఇండియాలోనే వరల్డ్లోనే ఫ్రాన్స్లో తర్వాత స్టార్ట్ చేసినటువంటి ప్లేస్ ఏదంటే సో మన హైదరాబాద్ అనమాట ఇది. ఓకే, ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అవుట్ సైడ్ ఫ్రాన్స్ అనేది ఈ కంపెనీ అనేది ఈ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేయలేదన్నమాట. సో ఇప్పుడు తయారు చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఓకే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. సివిల్ ఏవియేషన్ అనమాట. యుద్ధ విమానాలు అనేవి ఎక్కువ అవుతుంది. టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇంటర్ కనెక్టెడ్ అనేది చాలా ఎక్కువ అవడం జరుగుతుంది అనమాట. సో ఇవి అనమాట. సో పర్ మంత్ వచ్చేసి 2 ఫ్యూజ్లను తయారు చేయడం జరుగుతుంది. సో ఇది ది నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్కు ఇక సెలవు. డీజీ పిన్ ఆవిష్కరించినటువంటి పోస్టల్ శాఖ దేశ చరిత్రలో కొత్త చిరునామా వ్యవస్థ అనమాట. సో జనరల్గా చూసుకుంటే మనకు పిన్ కోడ్ అనమాట, పర్సనల్ ఇండెక్స్ నెంబర్ అనమాట. సో ఓకే, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది కదా. సో ఇది ఈ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనేది పిన్ కోడ్ అంటాం కదా. సో ఈ పిన్ కోడ్ వచ్చేసి మనకు 6 డిజిట్స్ ఉంటుంది. ఓకే, 6 డిజిట్స్ ఉంటుంది. ఈ డీజీ పిన్ వచ్చేసి 10 డిజిట్స్ ఉంటుందండి.
ఈ పిన్ కోడ్ వచ్చేసి ఒక ఏరియాకు అనమాట. సో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టల్ దాంట్లో ఏంటంటే ఒక ఏరియాకు ఒక ఏరియాకు ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఒక విలేజ్ గాను ఒక విలేజ్ మోర్ దెన్ విలేజ్ గాను ఒక ఏరియాకు పర్టికులర్ ఏరియాకు ఒక పిన్ కోడ్ ఉంటుంది. అది ఒక 6 డిజిట్స్ ఉంటుంది. సో మనకి ఆ ఏరియాని బట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక ఇన్ఫర్మేషన్లో సెండ్ చేయడంలో. సో ద నెక్స్ట్ వచ్చేసి డీజీ పిన్. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ డీజీ పిన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు డోర్ మన యొక్క హౌస్కి పర్టికులర్ నెంబర్ ఇస్తారండి. మన యొక్క పర్టికులర్ ఏరియాకు పర్టికులర్ ఏంటంటే ఒక 4 మీటర్స్ లెంత్ అండ్ విడ్త్తోని 4 మీటర్స్ లెంత్ అండ్ విడ్త్తోని ఇలా లాటిట్యూడ్స్ అండ్ లాంజిట్యూడ్స్ను మెజర్ చేస్తూ ఏంటంటే జీపీఎస్ తీసుకొని జీపీఎస్తోని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఒక 4 మీటర్స్ లెంత్ విడ్త్తోని దానికి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదే డీజీ పిన్ అనమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఈ కామర్స్ అనమాట, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఊబర్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే పాస్ చేయాలో కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా పర్టికులర్ ఈ పిన్ డిజిట్ ఇది ఎంటర్ చేయగానే మనకు పర్టికులర్ లాటిట్యూడ్ అండ్ లాంజిట్యూడ్ బేస్ చేసుకొని ఇక్కడ జీపీఎస్ని యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్కి రీచ్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. టైం సేవ్ అవుతుంది ఈ విధంగా టెక్నాలజీ. అసలు ఈ డీజీ పిన్ ఎవరు తయారు చేయడం జరిగిందనమాట. ఈ డీజీ పిన్ వచ్చేసి మనకు ఈ డీజీ పిన్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ ఐఐటి హైదరాబాద్ అండ్ వచ్చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనమాట. ఇది ఇస్రో వాళ్ళు కలిపి తయారు చేయడం. ఇస్రో ఐఐటి హైదరాబాద్. ద నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఈ విధంగా తయారు చేయడం జరిగింది. వీటిని ఏంటంటే మనకు డిజిటల్కి కానీ ఆధార్ కానీ రేషన్ కార్డుకి కానీ ద నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్కి బ్యాంకింగ్ సర్వీసెస్ ఒక పర్టికులర్ ఏరియాని తెలుసుకోవడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఎన్ఆర్ఎస్సి ఇస్రో వాళ్ళు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి తయారు చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ పిన్ కోడ్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ యూజింగ్ జిఎన్ఎస్ఎస్ ఫీచర్స్ అనమాట. ఇది ఈ విధంగా ఏంటంటే పిన్ కోడ్ ఏదైతే ఉందో మనకి 6 డిజిట్స్ పిన్ కోడ్ ఉందో దానికి సెలవు అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి పిఎం మోడీ ఇనాగ్రేట్స్ చీనాబ్ రైల్ బ్రిడ్జ్ కంప్లీటింగ్ ద కాశ్మీర్ రైల్ లింక్ టు ద ఇండియా అనమాట. ఇది ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇవి వచ్చేసి ఏంటంటే ఒక 4 ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ ఇది చీనాబ్ రైల్ అనమాట. చీనాబ్ బ్రిడ్జ్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన రైల్ ఆర్ట్ బ్రిడ్జ్ అనమాట. ప్రపంచంలోనే ఎత్తైనటువంటిది రైల్ ఆర్ట్ బ్రిడ్జ్ ఇక్కడ చీనాబ్ రివర్ పైన ఉందండి. ఈ చీనాబ్ రివర్ పైన ఉంది. దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంజీ బ్రిడ్జ్ అనమాట. ఈ అంజీ బ్రిడ్జ్ అనేది భారతదేశంలోనే మొదటి కేబుల్ స్టేట్ రైల్ బ్రిడ్జ్ అనమాట. కేబుల్ స్టేట్ రైల్ బ్రిడ్జి ఇది అంజీ బ్రిడ్జ్ అంటారు. ఇవి రెండు. నెక్స్ట్ వచ్చేసి ఉదంపూర్ శ్రీనగర్ బారమల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. రైల్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ వచ్చేసి శ్రీ మారా వైష్ణోదేవి శ్రీనగర్ మఠ వైష్ణోదేవి 2 వందే భారత్ ట్రైన్ అనమాట. వందే భారత్ ట్రైన్ ఎక్కడి నుంచి అంటే శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఉన్నదనమాట. ఇది ఇక్కడ వందే భారత్ 2 వందే భారత్ ట్రైన్స్ అనేది స్టార్ట్ చేశారు. వందే భారత్ ట్రైన్స్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషల్గా మనకు రీసెంట్గా ఏంటంటే పహల్గామ్ అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ వచ్చేసి వరల్డ్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది అనమాట. చీనాబ్ రివర్ పైన ఉంది. మనకి ఇక్కడ చీనాబ్ రివర్ ఉంది కదా. ఈ చీనాబ్ రివర్ పైన ఉంది. చీనాబ్ రివర్ పైన ఉందన్నమాట. ఇది చీనాబ్ రివర్ ఇలా ఉంది కదా. ఇది చీనాబ్ రివర్. దీనిపైన ఉన్నటువంటి ఇది వచ్చేసి మనకు 350 మీటర్స్ అనమాట. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ ఉంది కదా. దానికన్నా ఎత్తు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మోర్ దెన్ 1 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్ వచ్చేసి. వరల్డ్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ అనమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అంజీఘాట్ బ్రిడ్జ్ అనమాట. ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఉంది కదా. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బారముల్లా నుంచి ఉదంపూర్ అనమాట. ఉదంపూర్ వచ్చేసి జమ్మూలో ఉంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే మనకు ట్రైన్ అనమాట. ఉదంపూర్ నుంచి శ్రీనగర్ ఉంది కదా, జమ్మూలోని శ్రీనగర్. ఇక్కడ బారముల్లా వరకు కూడా ట్రైన్ అనమాట. ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉదంపూర్ టు న్యూఢిల్లీ అనమాట. వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా. 2 వందే భారత్ ట్రైన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి అందుబాటులోకి ఉంటాయి. ఉదంపూర్ నుంచి ఏంటంటే వందే భారత్ ట్రైన్ ఢిల్లీకి కనెక్ట్ చేస్తున్నది ఎనీ టైం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ వెదర్ కండిషన్స్ అనమాట. ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా టూరిజంని ప్రమోట్ చేయడానికి, జమ్మూ కాశ్మీర్ని డెవలప్ చేయడానికి, టూరిజంని ప్రమోట్ చేయడానికి
చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఓకే, ఇది ఎస్ మహేంద్ర దేవ్ అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఓకే, ఇతను ఎస్ మహేంద్ర దేవ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇతను ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఎలక్ట్ అయ్యారు. సో ఇది అడ్వైజరీ నేచర్ అనమాట. అసలు ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏంటిది? ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద పిఎం అనేది ఏంటంటే ఒక అడ్వైజరీ నేచర్, ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వాలి ఎకనామికల్గా, సో కంట్రీ సిచ్యువేషన్ ఏంటి ఏ విధంగా అనేది, సో గవర్నమెంట్కి సో ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజ్ ఇవ్వడం మాత్రమే, బట్ బైండింగ్, సో నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ అనమాట. సో బైండింగ్ అనేది ఉండదు. సో ఎకనామిక్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఎమంగ్ ద పబ్లిక్ అనమాట. సో పబ్లిక్లో ఏ విధంగా ఉంది, ఇంపార్టెన్స్ అసలు ఏంటి ఎకనామిక్గా, ఏవైతే కొన్ని రిపోర్ట్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ పబ్లిక్ ఈవెంట్స్ కానీ, సో ఈ ఫైండింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి కంట్రీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎకనామికల్గా సిచ్యువేషన్, కంట్రీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అబ్జర్వ్ చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ థింగ్ అనమాట. సో ఓకే, అనాలిసిస్ చేస్తారు, ప్రజెంట్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్కి కొన్ని అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అనమాట ఇక్కడ. ద నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ అనమాట. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, కన్సిస్టెడ్ గివ్ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎకానమీ పరంగా దాని రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా సో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారనమాట. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ప్రైమ్ మినిస్టర్కి కంపోజిషన్ వచ్చి దీంట్లో వచ్చేసి ఒక చైర్పర్సన్ ఉంటారు. సో రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి మెంబర్స్ ఉంటారు. ఇది ఫిక్స్డ్ అని కాదండి. సో ఓకే, ఎకనామిస్ట్ ఉంటారు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఒక చైర్పర్సన్ ఉంటారు, సో ఎకనామిస్ట్ ఉంటారు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక పార్ట్ అండి. సో ఓకే, దెర్ ఈస్ నో ఫిక్స్డ్ డెఫినేషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ అనమాట. సో దీంట్లో ఒక ఇంతే మంది ఉండాలి, ఒక 4 మెంబర్స్ ఉండాలి, 5 మెంబర్స్ ఉండాలి అనేది ఏం లేదు. ఇదేంటంటే ఇట్లా కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కాదనమాట. సో అందువల్ల ఇక్కడ ఏమి అలా లేదనమాట ఫిక్స్డ్గా, బట్ అడ్వైజర్ ఇవ్వడమే దీని యొక్క మెయిన్ థింగ్ అనమాట. సో ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ గ్రేటర్ ఫ్లెమింగో శాంచురీ ఎట్ ధనుష్కోడి. సో కన్క్లూడింగ్ ద సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనమాట. సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నిన్న June 5th రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఉంది కదా. సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతుందో ఇక్కడ ఏం చేసిందంటే సో గ్రేటర్ ఫ్లేమింగో శాంచురీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గ్రేటర్ ఫ్లేమింగో శాంచురీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది తమిళనాడులో. సో ఎక్కడంటే ప్లేస్ వచ్చేసి ధనుష్కోడి అనమాట. ఓకే, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. సో శాంచురీస్ డిక్లేర్ చేసే రేట్ ఎవరికి ఉంటుంది? స్టేట్స్కి ఉంటుందండి. సో ఈ విధంగా సో అసలు ఈ గ్రేటర్ ఫ్లేమింగో అంటే ఏంటి? సో గ్రేటర్ ఫ్లేమింగోస్ అనేవి సో ఇవి బర్డ్స్ అండి. సో ఇవి ఏషియాలో చాలా కంట్రీస్లో ఉంటాయి, చాలా ఏషియాలో కానీ ఆఫ్రికాలో కానీ సో ఇండియాలో కానీ చాలా ప్లేసెస్లో ఉంటాయండి. ఓకే, ఇండియాలో కూడా ఉంటాయి. సో ఈ స్పెషల్ ఇక్కడ ఇవి ఉండని ఏరియా ఏంటంటే స్పెషల్గా హైట్ ఎక్కువ ఉన్నటువంటి హిమాలయాస్ ఏరియాలో ఉండవండి ఇవి. ఓకే, హిమాలయాస్లో ఉండవు. దెన్ నెక్స్ట్ వచ్చేసి హిమాలయాస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ ఏరియాలో సో ఇవి ఉండవు అనమాట. ఈ గ్రేటర్ ఫ్లెమింగో అనేది గుజరాత్ స్టేట్ బర్డ్ అండి. ఓకే, మనకు గుజరాత్ ఉంది కదా, సో గుజరాత్కి స్టేట్ బర్డ్, గుజరాత్ స్టేట్ బర్డ్ ఇది ఫ్లెమింగో వచ్చేసి ఇది ఇక్కడ తమిళనాడులో ఎక్కువ ఉన్నాయండి. సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం గ్రేటర్ ఫ్లేమింగో శాంచురీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా. ఓకే, ధనుష్కోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నెస్టెడ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా ఎక్కడంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనమాట. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ ఉంది, బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి మనకు తమిళనాడులో ఉంది. సో ఇది అనమాట. సో ఇది ఏంటంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అనమాట. సెంట్రల్ ఏషియన్ నుంచి ఇక్కడికి తిరుగుతుంటాయి, సైబీరియన్ క్రెయిన్ అవి అంటాం కదా. సో అలాంటివి ఇందులో ఒకటి అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ అనేది ఇక్కడికి వస్తుంటాయి అనమాట. సో ఇది మ్యాంగ్రూవ్స్ కానీ సో ఎకోసిస్టమ్ కానీ సో ఇవన్నిటికి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. సో అలా ఉంటాయి అనమాట. సో ఇది దీంట్లో వచ్చేసి ఇది గుజరాత్ స్టేట్ బర్డ్ అనుకున్నాము. దీనికి వచ్చేసి IUCN రెడ్ లిస్ట్ అనమాట. సో IUCN రెడ్ లిస్ట్లో వచ్చేసి ఏంటంటే లీస్ట్ కన్సర్న్ అనమాట. ఓకే, లీస్ట్ కన్సర్న్ ఉంటుంది. సో లీస్ట్ కన్సర్న్ మనకు ఎండేంజర్డ్ వల్నరబుల్ కేటగిరీ ఉంటుంది కదా. సో దాంట్లో IUCN లిస్ట్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్లోరా అండ్ ఫౌనాను ప్రొటెక్ట్ చేయడానికి మన భారత ప్రభుత్వము 1972లో వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకురావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు 5 సెక్షన్స్ ఉంటాయండి. ఓకే, 5 సెక్షన్స్ ఉంటాయి. ఈ 5 సెక్షన్స్లో వచ్చేసి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది, కొన్ని ఫ్లోరా అండ్ ఫౌనా రెండింటినీ ఉంటాయి. సో దెన్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెక్షన్లో వచ్చేసి
సెకండ్ సెక్షన్లో మనకు ఇక్కడ గ్రేటర్ ఫ్లెమింగో అనేది సెకండ్ సెక్షన్లో జాయిన్ చేయడం జరిగిందనమాట. సో ప్రొటెక్షన్ కోసం సెకండ్ సెక్షన్లో ఉందండి. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెకండ్ సెక్షన్లో ఉండడం జరిగింది. IUCN రెడ్ లిస్ట్లో అయితే లీస్ట్ కన్సర్న్ లిస్ట్లో ఉందండి. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ లాంచెస్ భూభారతి పోర్టల్ ఫర్ ద ల్యాండ్ రికగ్నైజేషన్ మేనేజ్మెంట్ అనమాట. సో భూభారతి పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఓకే, భూభారతి పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు దానికి ఏంటంటే భూమిత్ర చాట్ బోట్ అనేది సో దానికి లింక్ చేస్తూ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో భూభారతి పోర్టల్ అనేది చాలా రోజులు అవుతుందండి స్టార్ట్ చేసి. ఈ భూభారతి పోర్టల్ అసలు భూభారతి అనేది ఏంటంటే సో మనకి ఇంతకు ముందుకు 2000లో ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్లో పార్ట్గా 2020లో తీసుకొచ్చినటువంటిది ఏంటంటే ధరణి పోర్టల్ అనమాట. ఓకే, ఈ ధరణి పోర్టల్ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటలైజేషన్ని ప్రమోట్ చేస్తూ ల్యాండ్ రికార్డ్స్ని మ్యూటేషన్ పర్పస్లో కానీ రిజిస్ట్రేషన్ పర్పస్లో కానీ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏంటంటే ధరణి అనమాట. సో ఈ ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది 2020లో. ఆ తర్వాత వచ్చేసి దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఏంటంటే భూభారతి యాక్ట్ తీసుకొచ్చారనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ భూభారతి యాక్ట్ తీసుకొచ్చి దానికి రిలేటెడ్గా భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఓకే, భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో ఓకే, ఈ పోర్టల్ ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున 14th April 2025 రోజున సో 135 బర్త్ యానివర్సరీ సందర్భంగా సో తీసుకురావడం జరిగింది ఈ భూభారతి పోర్టల్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు భూభారతి పోర్టల్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే ఇక్కడ మనకు సెక్రటరీ శిల్పకళా వేదిక ఉంది కదా పోర్టల్, సో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈ భూభారతి యాక్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే ఒక 4 మండల్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 4 మండల్స్ గుర్తుపెట్టుకోండి. ఖమ్మంలో ఒక మండల్, ఖమ్మం, నెక్స్ట్ ములుగు డిస్టిక్లో ఒక మండల్, కొడంగల్లో ఒకటి, సో నెక్స్ట్ కామారెడ్డి. సో ఈ 4 మండల్స్లో ఈ భూభారతి యాక్ట్ని సో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ తెలంగాణ భూభారతి రికార్డ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ అనమాట. తెలంగాణ భూభారతి యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీనికి ముందు మనకు ఉన్నటువంటి యాక్ట్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ అనమాట. సో ఓకే, ఇది ఈ యాక్ట్ ఉందండి, తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ 2020లో తీసుకురావడం జరిగింది. దాని ప్లేస్లో ఏంటంటే ఈ భూభారతి యాక్ట్ 2025లో తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారము భూభారతి తీసుకురావడం జరిగింది, భూభారతి పోర్టల్. ఆ పోర్టల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికోసము మనకి ఎవరంటే సో ఇక్కడ వచ్చేసి IIT హైదరాబాద్ వాళ్ళు సో ఓకే దీన్ని ఒక పోర్టల్ భూమిత్ర పోర్టల్ అనమాట. సో ఓకే, భూమిత్ర పోర్టల్ తీసుకురావడం జరిగిందనమాట. సో భూమిత్ర పోర్టల్ ఈ భూమిత్ర పోర్టల్ ఏంటంటే ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో గ్రీవెన్సెస్ ఉంటాయో మనం ఏంటంటే మనం టెక్స్ట్ చేసినప్పుడు ఒక 4 లాంగ్వేజెస్లో ఇస్తుందండి. మన తెలంగాణలో యూజ్ చేసినటువంటి మేజర్ లాంగ్వేజెస్ ఏంటంటే తెలుగు ఓకే, తెలుగు, నెక్స్ట్ వచ్చేసి ఉర్దూ, థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్, ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి హిందీ. ఈ 4 లాంగ్వేజెస్లో మనము ఈ భూమిత్ర పోర్టల్ యూజ్ చేసుకుంటే మనకి ఏవైతే డౌట్స్ ఉంటాయో ఓకే మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రిలేటెడ్ మ్యూటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ సో ఓకే మన ల్యాండ్ యొక్క బుక్స్ కానీ పాస్ బుక్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన ల్యాండ్ యొక్క పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది భూమిత్ర పోర్టల్లో వస్తుందండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే సో IIT హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒక చార్ట్ రూపంలో మనం ఒక టెక్స్ట్ చేస్తే ఈ భూమిత్ర పోర్టల్కి టెక్స్ట్ చేస్తే మనకి ప్రాబ్లం ఉంది సో ఓకే ఈ చార్ట్ చేసినప్పుడు ఏంటంటే రిప్లైగా ఇస్తుంది మనకి, ఇప్పుడు ఇది రిప్లై వస్తుంది. బట్ ఏంటంటే దీన్ని ఫ్యూచర్లో డెవలప్ చేసి వాయిస్ మెసేజ్ కూడా మన ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేసేటట్టు తీసుకొస్తున్నారు. సో ఇది అనమాట ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, భూమిత్ర పోర్టల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ద తెలంగాణ గవర్నమెంట్ డెవలపింగ్ భువనగిరి ఫోర్ట్ ఇన్ యాదాద్రి భువనగిరి ఇది అనమాట రోప్వే. ఇది తెలంగాణలో ఫస్ట్ రోప్వే అనమాట. ఓకే, ఫస్ట్ రోప్వే ఏ స్కీమ్ కింద అంటే స్వదేశీ దర్శన్ అనమాట. స్వదేశీ దర్శన్, ఈ స్వదేశీ దర్శన్ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది స్వదేశీ దర్శన్ 2.0 తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టూరిజాన్ని ప్రమోట్ చేయడం.
ఈ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే స్వదేశీ దర్శన్ స్కీమ్. అయితే మన తెలంగాణలో వచ్చేసి భువనగిరి ఫోర్ట్ అనమాట. సో ఈ భువనగిరి ఫోర్ట్ అనేది ఏకశిల ఫోర్ట్ అనమాట, కోట అనమాట. సో ఈ ఫోర్ట్లో ఏంటంటే సో మనకు ఈ ఎవరు కట్టారంటే వెస్టర్న్ చాళుక్యాస్ రూల్ చేసినప్పుడు మన తెలంగాణని వెస్టర్న్ చాళుక్యాస్ రూల్ చేశారు. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ రూల్ చేసినప్పుడు త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 అనమాట. సో త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు సో ఈ భువనగిరి కోట కట్టడం జరిగింది. ఓకే, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే వెస్టర్న్ చాళుక్య కింగ్ వచ్చేసి త్రిభువనమల్ల 6 అనే పర్సన్ మనకు రాజు ఈ భువనగిరి కోట నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనము స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఏంటంటే దీనికి రోప్ వే కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని అప్రాక్సిమేట్లీగా ఒక 86 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతాయి. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఒక 56 కోట్ల రూపాయలు సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో 56 కోట్ల రూపాయలు సో రిలీజ్ చేయడం జరిగింది దీనికోసం. ఇది ఫస్ట్ వన్ అనమాట తెలంగాణలో. సో నెక్స్ట్ సెకండ్ రోప్ వే వచ్చేసి మనకు ఖమ్మం డిస్టిక్లో ఖమ్మం కిల్లా అనమాట. ఖమ్మంలో స్టార్ట్ చేయబోతున్నారు. తెలంగాణలో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది ఇక్కడ మనం మేజర్గా అబ్జర్వ్ చేసేది. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క రోప్ వే లెంత్ ఎంత అంటే ఒక లెంత్ వచ్చేసి 1 కిలోమీటర్స్ అండి. ఓకే, లెంత్ వచ్చేసి 1 కిలోమీటర్. ఓకే, ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే భువనగిరి ఫోర్ట్ వచ్చేసి మనకు సూర్యాపేటలో ఉందండి. ఓకే, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ ఇది కనెక్ట్ చేస్తుందండి ప్రాజెక్ట్స్ని ఏంటంటే టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. సో ఇక్కడ భువనగిరి ఫోర్ట్ నుంచి చాలా ఏరియాస్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసి నాగార్జున సాగర్, ఓకే, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, నాగార్జున సాగర్, నెక్స్ట్ హనుమకొండ, ఓకే, ఇవన్నీ కూడా సో రామగిరి ఫోర్టు, ఇవన్నీ కూడా స్వదేశీ దర్శన్ 2లో ఈ ఏరియాస్ అన్నీ కూడా పార్ట్ అండి. సో అందుకోసం ఇక్కడ కనెక్ట్ చేసి సో తెలంగాణలో టూరిజాన్ని ప్రమోట్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే, ఇది తెలంగాణలో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెయిన్ ఇనిషియేటివ్స్. ఓకే, ఇది థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది PDF. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి మనకు ఈ కరెంట్ అఫైర్స్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.